అందరికీ నమస్కారం. పసిడి పలుకుకి స్వాగతం. 4 రోజుల క్రితం భారతదేశ పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ మాట్లాడిన విధానం చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. కాంగ్రెస్ వారైతే తమ నాయకుడు చాలా చక్కగా మాట్లాడాడు, ధైర్యంగా మాట్లాడాడు అని మెచ్చుకుంటూ ఉన్నారు. మిగిలిన పక్షాల వారు, కాంగ్రెస్తో జతకట్టిన వారు భారతీయ జనతా పార్టీని రాహుల్ గాంధీ ఇరుకున పెట్టాడు, ఇరకాటంలో పెట్టాడు అని సంబరపడుతున్నారు. భారతీయ జనతా పార్టీ వారు రాహుల్ గాంధీకి ఇంతటి ధైర్యం ఎక్కడ వచ్చింది అని ప్రశ్నించుకుంటూ ఉన్నారు. అయితే పార్టీలకి అతీతంగా హిందువులలో మాత్రం, హిందూ సమాజంలో హిందూ ధర్మాన్ని, హిందూ సంప్రదాయాలని పాటించేవారు, అలాగే అభిమానించే వారికి రాహుల్ గాంధీ ఈ రకంగా మాట్లాడడం చాలా అవమానకరంగా అనిపిస్తూ ఉంది. కోపం వస్తూ ఉంది, కానీ ఏమీ చేయలేని పరిస్థితిలో హిందూ సమాజం దాదాపుగా నిద్రపోతున్నట్టుగా, సుషుప్తావస్థలో ఉన్నట్టుగా మనకి అనిపిస్తూ ఉంది. ఎందుకు అనంటే రాహుల్ గాంధీ పార్లమెంటులో మొత్తం హిందూ సమాజాన్ని, పార్లమెంటులో 543 మంది లోక్సభ సభ్యుల ఎదురకుండా దూషించారు. హిందూ సమాజాన్ని రకరకాల మాటలతో దుర్భాషలాడారు. హిందూ సమాజం హింసని ప్రేరేపిస్తుంది, హిందూ సమాజం అసత్యాలని ప్రచారం చేస్తుంది, అలాగే హిందూ సమాజం వేరే సమాజాల మీద వ్యతిరేకతని ప్రదర్శిస్తుంది అని నిండు సభలో చెప్పడం జరిగింది. ఇది పొరపాటున జరిగినటువంటి విషయమా? కొంతమంది కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ ఈ రకంగా మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది అని చెప్పడం కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రతిపక్ష నేతగా ఆయన ఈ రకంగా మాట్లాడకుండా ఉంటే బాగుండేది, పొరపాటున ఆయన మాట్లాడారేమో అనేది వారి వాదన. కానీ నాకైతే రాహుల్ గాంధీ ఒక పక్కా ప్రణాళిక, ఒక పక్కా పథకం ద్వారా మాత్రమే ఈ రకంగా మాట్లాడినట్టుగా నాకు అనిపిస్తుంది. పార్లమెంటుని రాహుల్ గాంధీ తన యొక్క ఎన్నికల ప్రచార సభగా వాడుకోవడానికి ప్రయత్నం చేశారు. అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కానీ, కాంగ్రెస్ మిత్రపక్షాల్లో ఉన్నటువంటి మిగిలిన హిందూ ప్రతినిధులు కానీ రాహుల్ గాంధీని అడ్డగించడానికి ఏ రకమైనటువంటి ప్రయత్నము చేయలేకపోయారు. ప్రయత్నం చేసినా కూడా సఫలీకృతం అవ్వలేకపోయారు. ఎక్కడి నుంచి వచ్చింది రాహుల్ గాంధీకి ఈ ధైర్యం? 2014లో 44 సీట్లు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ 2019లో 52 సీట్లకి ఎదిగింది. 2024కి 99 సీట్లకి వచ్చింది. భారతీయ జనతా పార్టీ తను సొంతంగా 370 సీట్లు సంపాదించుకుంటాను అని ప్రకటించుకుంది. ఎన్డీఏ మొత్తం కలిపి 400 దాటి వస్తాయి అని అనుకుంది. భ్రమలో ఉందా, లేదు అంటే నిజంగానే అన్ని స్థానాలు వచ్చేటువంటి అవకాశం ఉందా అనేది విశ్లేషకులకి వదిలేస్తే, కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ రోజున ఆనందంలో తేలియాడుతోంది. ఎందుకు అనంటే భారతీయ జనతా పార్టీని 270 కాదు 240 వరకే తీసుకువచ్చి ఆపేయడం జరిగింది. ఎక్కడి 370, ఎక్కడి 240.
అంతే రకంగా ఎన్డీఏకి 400 పైన వస్తాయి అని అనుకుంటే 292 వరకు తీసుకొచ్చి ఆపడం జరిగింది. ఇది రాహుల్ గాంధీకి ఈ రకంగా మాట్లాడడానికి ధైర్యం రావడానికి ప్రధాన కారణాలలో ఒకటి. 2023 నుంచి ఒక్కసారి మనం రాజకీయ నేపథ్యాన్ని గనక చూసుకున్నట్లయితే కర్ణాటకలో కూడా 2023 అసెంబ్లీ ఎన్నికలకి ముందు హిందువులని కించపరచడం, హిందూ సమాజాన్ని అసభ్యంగా మాట్లాడడం చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా అక్కడ కాంగ్రెస్ గెలిచింది. దాని తర్వాత 2023 డిసెంబర్లో తెలంగాణలో అక్కడ కూడా కాంగ్రెస్ గెలిచింది. ఈ రకంగా 2 రాష్ట్రాలలో కాంగ్రెస్ గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి, దానికి మద్దతిస్తున్నటువంటి డిఎంకే లాంటి పార్టీలకి హిందూ సమాజాన్ని, హిందూ ధర్మాన్ని ఏ రకమైనటువంటి దుర్భాషలు ఆడినా కూడా వీరు ఏమీ చెయ్యరు అనేటువంటి ధైర్యం వచ్చింది. ఎందుకు అనంటే తమిళనాడులోని ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని డెంగూతో, మలేరియాతో పోల్చడం జరిగింది. అలాగే అక్కడ ఉన్నటువంటి ఏ రాజా కానీ, కమ్యూనిస్టు పార్టీ నాయకుడైన డి రాజా కానీ మాట్లాడిన విధానాన్ని చూసినప్పుడు హిందూ సమాజం వారిని ఎన్నికలలో ఓడించి తమ ప్రతిఘటనని చూపించాల్సింది పోయి ఈ ఎన్నికలలో మొత్తం డిఎంకేకే మళ్ళీ పట్టం కట్టడం జరిగింది. దీన్ని బట్టి కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి వచ్చినటువంటి ధైర్యం ఏంటంటే హిందూ సమాజాన్ని మనం ఏ రకంగా దుర్భాషలాడినా, అవమానపరిచినా, వారి యొక్క సంస్కృతి సంప్రదాయాలని ఏ రకంగా తిట్టినా, తెగిడినా, విమర్శించినా హిందూ సమాజం ప్రతిఘటించదు. ఎందుకు అనంటే హిందూ సమాజం హింసని ప్రేరేపిస్తుంది, అసత్యాలని చెబుతుంది, అలాగే వేరే సమాజాల మీద వ్యతిరేకతని పెంపొందిస్తుంది అని పార్లమెంట్లో మాట్లాడిన తర్వాత కూడా దేశం మొత్తం మీద హిందూ సమాజం ఒకేసారి ఉప్పెనలా రోడ్ల మీదకి రాలేదు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల ఎదురుకుండా ప్రదర్శనలు జరపలేదు. కాంగ్రెస్ని కానీ, కాంగ్రెస్ నాయకుల్ని కానీ విమర్శించలేదు. హిందూ సమాజం ఏ రోజున కూడా రాజకీయాలలో హిందూ సమాజంగా ఒక్కటిగా ఆలోచించట్లేదు. హిందూ సమాజం రాజకీయాల దగ్గరికి వచ్చేసరికి రెడ్లుగా, కమ్మవారిగా, బ్రాహ్మలుగా, వైశ్యులుగా, మాలా మాదిగగా, కాపులుగా, క్షత్రియులుగా, యాదవులుగా, ఠాకూర్లుగా, మరాఠాలుగా ఈ రకంగా ఆలోచిస్తోంది. కానీ హిందూ సమాజం రాజకీయాలలో తమ యొక్క ఉనికిని కాపాడుకోవడం కోసం హిందువుగా ఏకతాటిగా ఆలోచించట్లేదు. ఈ విషయాన్ని రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ చాలా చక్కగా అర్థం చేసుకున్నాయి. పార్లమెంటులో రాహుల్ గాంధీ ఆ రకంగా హిందూ సమాజాన్ని దుర్భాషలాడుతూ మాట్లాడడానికి కావలసిన ధైర్యాన్ని హిందూ సమాజమే అతనికి ఇచ్చింది. ఎందుకు అనంటే మల్లికార్జున ఖర్గే కుమారుడు హిందూ సమాజాన్ని దుర్భాషలాడినా, ఉదయనిధి స్టాలిన్ హిందూ సమాజాన్ని డెంగూతోనూ మలేరియాతోనూ పోల్చినా కూడా వారెవరిని హిందూ సమాజం రాజకీయంగా ఎన్నికలలో ఓడించలేదు. అలాగే హిందూ సమాజంలో అణగారిన వర్గాలు ఎవరైతే ఉన్నారో వారిని కాంగ్రెస్ పార్టీ తన యొక్క అబద్ధాలతో, కుతంత్రాలతో మైమరపించజేసి వారిని భారతీయ జనతా పార్టీకి
ఓటు వేయకుండా చేయగలిగింది, తన వైపు తెచ్చుకోగలిగింది. రిజర్వేషన్లని తీసివేస్తారు అనేటువంటి ఒక్క మాటని ఒక అబద్ధమైనటువంటి వీడియోతో ఉత్తరప్రదేశ్ మొత్తంలోనూ పూర్తిగా సమాజంలోకి అట్టడుగు స్థాయిలోకి వెళ్ళేటట్టుగా ప్రయత్నం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ 80 స్థానాలు ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్లో 33 స్థానాలకి కట్టడి చేయగలిగింది. తనకి పొత్తులో భాగంగా సమాజ్వాదీ పార్టీ యొక్క మద్దతు ఉంది కాబట్టి, సమాజ్వాదీ పార్టీకి ఎలాగూ యాదవులు, ముస్లింలు ఓటు వేస్తూ ఉంటారు కాబట్టి, వారితో పాటు భారతీయ సమాజంలో, హిందూ సమాజంలో ఉన్నటువంటి అణగారిన వర్గాలని తన వైపు లాక్కునేటువంటి ప్రయత్నాన్ని చేసింది కాంగ్రెస్. అందులో విజయవంతమైంది. కాబట్టి ఈ రోజున కాంగ్రెస్ ఆలోచిస్తున్నదల్లా కూడా ఒకటి, హిందువులని తిడితే, హిందువులని అవమానపరిస్తే, హిందువులని దుర్భాషలాడితే ఏ సామాజిక వర్గాలైతే ఆనందం పొందుతాయో వారిని తన దగ్గరికి తెచ్చుకోవడం, హిందూ సమాజంలో ఉన్నటువంటి విభేదాలని దృష్టిలో పెట్టుకుని వాటిని ఆసరాగా చేసుకుని కులాల వారీగా, సామాజిక వర్గాల వారీగా హిందూ సమాజాన్ని ముక్కలు చేయడం రెండవ విషయం. మూడవ విషయం, లేని అబద్ధాలని ప్రచారం చేయడం, తద్వారా తను రాజకీయ లబ్ధిని పొందడం. అందుకనే మీరు జాగ్రత్తగా గమనిస్తే ఉత్తరప్రదేశ్లో రాయ్బరేలీ సీటుని అట్టే పెట్టుకుని రాహుల్ గాంధీ కేరళలోని వాయనాడ్ సీటుకి రాజీనామా చేశారు. ఎందుకు అనంటే, వాయనాడులో తన చెల్లెలు పోటీ చేసినా, ఇంకెవరు పోటీ చేసినా కూడా కాంగ్రెస్ అభ్యర్థి గెలుస్తాడు అన్నటువంటి నమ్మకం ప్రగాఢంగా కాంగ్రెస్ పార్టీకి ఉంది. అందుకనే ఉత్తరప్రదేశ్లో ఉన్న రాయ్బరేలీని అట్టే పెట్టుకుని వాయనాడుని వదిలివేయడం జరిగింది. 3-4 ఏళ్ల క్రితం వరకు హిందూ సమాజాన్ని ఎంత ఇదిగా కాంగ్రెస్ పార్టీ అవమానించినటువంటి సందర్భాలు తక్కువ. లోపాయికారిగా లోపల తన యొక్క విధానాలలో హిందూ సమాజానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పనిచేసి ఉండవచ్చు, కానీ ఓపెన్గా ఇంత ప్రస్ఫుటంగా అందరికీ కనిపించే విధంగా హిందూ సమాజాన్ని దుయ్యబట్టడం, హిందూ సమాజాన్ని అవమానించడం గత 3-4 సంవత్సరాలుగా మాత్రమే జరుగుతూ వస్తూ ఉంది. ఎందుకు అనంటే, కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకున్నది, హిందూ సమాజాన్ని తిట్టినా కూడా, హిందూ సమాజాన్ని అవమానపరిచినా కూడా హిందువులు రాజకీయంగా ఏకం కారు. కాబట్టి మనకి అందులో ఇబ్బంది లేదు. కానీ అదే సమయంలో హిందూ సమాజాన్ని గనక మనం దుర్భాషలాడితే, అవమానపరిస్తే, హిందూ సమాజాన్ని వ్యతిరేకించేటువంటి సామాజిక వర్గాలు ఏవైతే ఉన్నాయో వారి యొక్క ఓట్లు మనకి గంపగుత్తగా పడతాయి అనేది కాంగ్రెస్ పార్టీ, అందులోనూ ముఖ్యంగా రాహుల్ గాంధీ గమనించారు. ఎందుకు అనంటే, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో 500 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నటువంటి రామ మందిరాన్ని నిర్మించిన తరువాత కూడా అయోధ్య ఏ పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉన్నదో ఆ నియోజకవర్గం ఫైజాబాద్ని హిందువులు భారతీయ జనతా పార్టీకి ఓట్లు వేసి గెలిపించకుండా సమాజ్వాదీ పార్టీకి ఓట్లు వేసి గెలిపించారు. సమాజ్వాదీ పార్టీ ఉత్తరప్రదేశ్లో ఒకానొక సమయంలో రామభక్తుల మీద, కరసేవకుల మీద పోలీసు తుపాకీ గుళ్ళని కురిపించినటువంటి ప్రభుత్వం. అంతేకాదు, రాముడు అనేవాడు ఉన్నాడా అని ప్రశ్నించినటువంటి కాంగ్రెస్ పార్టీ,
రాముడు రామసేతుని నిర్మించాడా? నలుడు నీలుడు ఏ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకున్నారు అని ప్రశ్నించినటువంటి డిఎంకేని, ఈ రెండిటికీ కూడా రామమందిర నిర్మాణం అయిన తరువాత కూడా హిందువులు ఓట్లు వేసి గెలిపించారు. దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే, రాజకీయంగా హిందువులు తరతరాలుగా విడిపోయే ఉన్నారు. అప్పుడప్పుడు కలుస్తూ ఉన్నట్టుగా అనిపించినా కూడా వారిని విడదీయడం రాజకీయంగా చాలా సులభం అన్న విషయాన్ని రాహుల్ గాంధీ గమనించారు. ఇంకొక విషయం మనం అర్థం చేసుకుంటే, మహారాష్ట్రలో శివసేనకి సావర్కర్ అంటే ప్రాణం అని చెప్తూ ఉంటారు. శివసేన నాయకులు కానీ శివసేన కార్యకర్తలు కానీ సావర్కర్కి మేము చాలా రుణపడి ఉంటాము, సావర్కర్ మాకు దైవ సమానుడు అని చెప్తూ ఉంటారు. కానీ కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ సావర్కర్ని ఎన్ని రకాలుగా ఎన్నిసార్లు అవమానపరిచారో మనకి తెలుసు. అయినప్పటికీ కూడా శివసేన, ఉద్ధవ్ ఠాకరే కాంగ్రెస్ పార్టీతోనే జతకట్టి 2 సంవత్సరాల పాటు ప్రభుత్వాన్ని నడపడం జరిగింది. ఈ రోజుకి కూడా కాంగ్రెస్ పార్టీతోనే ఉద్ధవ్ ఠాకరే యొక్క శివసేన రాజకీయంగా కలిసి నడుస్తూ ఉంది. కాబట్టి ఈ 3-4 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ గమనించినటువంటి విషయం, హిందూ సమాజం రాజకీయంగా ఐక్యంగా ఉండనేరదు. వారు రాజకీయంగా ఐక్యంగా ఉండాలని అనుకున్నా కూడా వారిని విడగొట్టడం చాలా సులభం. ఆర్థికంగా పెద్ద స్థాయిలో ఉన్నవారికి పదవుల్ని ఎరచూపి, రాజకీయ పదవుల్ని ఇస్తామని చెప్పి, అధికారాన్ని ఇస్తామని చెప్పి వారిని హిందూ సమాజానికి వ్యతిరేకంగా పనిచేసేటట్టుగా చేయవచ్చు. అలాగే అణగారిన వర్గాలకి మీ రిజర్వేషన్లని భారతీయ జనతా పార్టీ కనుక అధికారంలోకి వస్తే తీసివేస్తుంది అనేటువంటి అబద్ధాన్ని ప్రచారం చేసి వారికి ఒక రకమైనటువంటి భయాన్ని, భ్రమని కలిగింపజేసి వారిని తమ వైపు లాక్కోవచ్చు. ఈ రెండూ కాకుండా హిందూ సమాజాన్ని తిట్టడం మూలంగా, హిందూ సమాజాన్ని అవమానించడం మూలంగా తమకి పడేటువంటి వేరే సామాజిక వర్గాల యొక్క ఓట్లు ఎల్లప్పుడూ గంపగుత్తగా ఉన్నాయన్నటువంటి విషయం కాంగ్రెస్కి తెలుసు. ఎప్పుడైతే కర్ణాటక నుంచి ఈ యొక్క వ్యూహం సరైనటువంటి ఫలితాలను ఇస్తోందో దాన్ని తెలంగాణలో అమలు చేశారు. అదే వ్యూహాన్ని ఉత్తరప్రదేశ్లో కూడా అమలు చేశారు. అందువల్లనే 52 స్థానాల నుంచి 99 స్థానాలకి కాంగ్రెస్ ఎదిగింది. 353 స్థానాల నుంచి ఎన్డీఏ 292 స్థానాలకి పడిపోయింది. భారతీయ జనతా పార్టీ సొంతంగా 303 నుంచి 240కి పడిపోయింది. కాబట్టి ఎప్పుడైతే తనకి సీట్లు పెంచుకోవడానికి కావలసినటువంటి ఫార్ములా దొరికింది అన్నటువంటి విషయంలో రాహుల్ గాంధీ ఒక నిర్ణయానికి వచ్చాడో, ఆ నిర్ణయం మూలంగానే పార్లమెంటులో ఈ రకంగా రాహుల్ గాంధీ మాట్లాడడం జరిగింది. మనం చూస్తూనే ఉన్నాం. రాహుల్ గాంధీ మాట్లాడిన దానికి ప్రతిఘటనగా వేరే సామాజిక వర్గాలు ఏ రకంగా అయితే రోడ్ల మీదకి వస్తాయో ఆ రకంగా హిందువులలో ఏ సంస్థ కూడా ముందుకు రాలేదు, ప్రదర్శనలు చేయలేదు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద దాడి చేయలేదు భౌతికంగా. ఆ రకంగా హిందూ సమాజం హిందువుగా తిట్టినా కూడా, హిందూ సమాజాన్ని పూర్తిగా అవమానపరిచినా కూడా తనని కాదులే అనుకునేటువంటి నిద్రావస్థలో ఉంది అన్న విషయం
కాంగ్రెస్ పార్టీ గ్రహించింది. కాబట్టి రాబోయే కాలంలో హిందూ సమాజం మీద ఈ రకమైనటువంటి దాడులు, ఈ రకమైనటువంటి అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు ఇంకా జరుగుతూనే ఉంటాయి. ఎందుకు అనంటే ఎప్పుడైతే ప్రతిఘటన అనేది హిందూ సమాజం మర్చిపోయిందో అప్పుడు రాజకీయ పార్టీలు హిందూ సమాజాన్ని విడగొట్టి తమ పబ్బం గడుపుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. కాబట్టి రాహుల్ గాంధీ పార్లమెంట్లో మాట్లాడినటువంటి మాట ఏదో స్లిప్ ఆఫ్ ద టంగో, లేదు అంటే పొరపాటున జరిగిందో అని ఎవరైనా అనుకుంటే అది వారి యొక్క అవివేకం. పార్లమెంట్లో రాహుల్ గాంధీ మాట్లాడింది తన యొక్క నియోజకవర్గ ప్రజలు ఎవరైతే ఉన్నారో, అంటే ఒక్క రాయబరేలి అని చెప్పటం లేదు, కాంగ్రెస్ పార్టీని అభిమానించేవారు, భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించేవారు, హిందూ సమాజాన్ని వ్యతిరేకించేవారు, హిందూ సమాజాన్ని వ్యతిరేకించడం మూలంగా తమని ఇష్టపడతారు అనుకునేటువంటి సామాజిక వర్గాలు ఏవైతే ఉన్నాయో వారి కోసం రాహుల్ గాంధీ పార్లమెంట్లో మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఒక విషయం ఏంటంటే భారతీయ జనతా పార్టీకి అధికారం ఉన్నప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ అధికారాన్ని సరిగ్గా ఉపయోగించుకోవడం చేత కావడం లేదు అనే విషయం గత 10 ఏళ్లుగా అర్థమవుతూ ఉంది. ఈ విషయం మనకే కాదు కాంగ్రెస్ పార్టీకి కూడా తెలుసు. అందుకనే మనం ఏం మాట్లాడినా, మనం ఏం చేసినా కూడా చెల్లుతుంది అనేటువంటి ధోరణిలో రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ఉన్నారు. అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఈ రకంగా హిందువులని అవమానపరిచేటువంటి వ్యాఖ్యలు గనక పార్లమెంట్లో కానీ పార్లమెంటు బయట కానీ చేస్తే దానికి సరైనటువంటి గుణపాఠాన్ని చెప్పేటట్టుగా ప్రభుత్వం ప్రయత్నించకపోతే రాబోయే కాలంలో హిందూ సమాజం మీద ఈ రకమైనటువంటి అసహ్యకరమైనటువంటి అసత్యమైనటువంటి వ్యాఖ్యలు వ్యాఖ్యానాలు ఇంకా జరుగుతూనే ఉంటాయి. హిందూ సమాజం తమలో ఉన్నటువంటి భేదాలని, తమలో ఉన్నటువంటి కులాల మధ్యలో ఉన్నటువంటి అంతరాలని మరచి మనమంతా కూడా ఒక సమాజంగా ఒకటే అని ఆలోచించేటువంటి రోజు రానంత వరకు కాంగ్రెస్ పార్టీ అలాగే మిగిలిన పార్టీలు కూడా హిందూ సమాజాన్ని ఈ రకంగా అవమానపరుస్తూనే ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాల్ని మాకు కామెంట్ల రూపంలో తెలియజేయండి. అంతేకాకుండా ఇప్పటిదాకా పసిడి పలుకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని నొక్కండి. తద్వారా మీకు మేము కొత్తగా వీడియోలు పెట్టిన వెంటనే మీకు అందుతాయి.